వెల్కమ్ టు సింతా డైరీస్. ఈ రోజు అయితే మన టాపిక్ అండి స్కిన్ కేర్ వర్సెస్ మేకప్. సో ఈ రోజు చాలా మంది అడుగుతున్నారు, మేకప్ లుక్ బాగుంటుందా లేకపోతే డైలీ స్కిన్ కేర్ రొటీన్ నేను చేసుకోలేకపోతున్నాను. సో ఇలాంటి విషయాలను ఈ రోజు అయితే మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మేకప్ పెట్టడం ఇంపార్టెంటా లేకపోతే స్కిన్ కేర్ అనేది ఫాలో అవడం ఇంపార్టెంటా? సో ఈ రోజు అయితే నేను మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను. అలాగే సైంటిఫిక్ అండ్ ప్రాక్టికల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిలో నా పర్సనల్ సజెషన్ కూడా మీకు ఇస్తాను. సో మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద సింతా డైరీస్. సో ఫస్ట్ మనం అయితే స్కిన్ కేర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి మాట్లాడుకుందామండి. హెల్దీ స్కిన్ బేస్డ్ ఏంటంటే ఫస్ట్ మేకప్ మనం ఎంత బ్రాండెడ్ ప్రోడక్ట్స్ తో వేసినా కానీ హెల్దీ స్కిన్ లేనప్పుడు అది గ్లోనే రాదండి. సో అలాగే నెక్స్ట్ స్కిన్ కేర్ మీ స్కిన్ టెక్స్చర్ ని అలాగే హైడ్రేషన్ గ్లోని కూడా మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ పాయింట్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా సన్ స్క్రీన్ అనేది యూవీ రేస్ నుంచి కాపాడుతుంది. సో అలాగే యాంటీ ఆక్సిడెంట్ వల్ల పొల్యూషన్ అలాగే డస్ట్ వల్ల కలిగే డ్యామేజ్ అంతా తగ్గిస్తుంది. అందుకని వైటమిన్ సి సీరం అనేది యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం వల్ల. అవేంటి అంటే పిగ్మెంటేషన్ కానీ వ్రింకిల్స్ కానీ యాక్ని వంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ స్కిన్ న్యాచురల్ గా హెల్తీగా ఉంటుంది, అలాగే యంగ్ లుక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రియలిస్టిక్ గా కూడా ఉంటుందండి. బ్యూటీ అనేది న్యాచురల్ లుక్ లో కాన్ఫిడెంట్ గా ఉండడానికి స్కిన్ కేర్ లో చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మేకప్ తో హైడ్ చేయకూడని ఫ్లావ్నెస్ కానీ స్కిన్ కేర్ తో మనం తగ్గించుకోవచ్చు. అంటే పిగ్మెంటేషన్ వీటి కోసం ఎక్కువ మేకప్ యూజ్ చేస్తే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం మేకప్ గురించి మాట్లాడుకుందామండి. మేకప్ వల్ల యూజెస్ ఏంటి అంటే తొందరగా మనం మేకప్ వేసుకోవచ్చు. అలా ఏంటంటే స్పెషల్ అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఫొటోస్ కోసం ఏంటి అంటే మేకప్ అనేది ఇమీడియట్ లుక్ చేంజ్ ఇస్తుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇస్తుందండి. మేకప్ తో కన్సీలర్ తోటి అలాగే పిగ్మెంటేషన్ యాక్నీ స్కార్స్ కవర్ చేయడానికి మేకప్ లుక్ అనేది కొంచెం యూజ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మేకప్ అనేది ఒక ఆర్ట్ అండి. కలర్స్ కానీ స్టైల్స్ లుక్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే డౌన్ సైడ్స్ ఏంటి అంటే మేకప్ తో ఎక్కువగా వాడటం వల్ల ఏంటంటే పోర్స్ అనేవి క్లాగ్ అవుతాయి. నెక్స్ట్ సరైన రిమూవల్ చేయకపోతే యాక్ని డల్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడైతే మనం మేకప్ వర్సెస్ స్కిన్ కేర్ కంపారిజన్ అయితే చూసేద్దామండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. స్కిన్ కేర్ లో ఏంటి అంటే మనకి లాంగ్ కేర్ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే మేకప్ ఏంటంటే జస్ట్ టెంపరీ లుక్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కాస్టింగ్ ఏంటంటే రెగ్యులర్ గా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలండి స్కిన్ కేర్ కి. బట్ రిజల్ట్స్ అయితే చాలా లాంగ్ టర్మ్ లో ఉంటాయి. అలాగే కాస్టింగ్ మేకప్ అనేది ఏంటి అంటే అకేషన్ కి బ్రాండెడ్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అండి. మనం న్యాచురల్ గా స్కిన్ కేర్ అనే రొటీన్ అనేది ఫాలో అవుతూ ఉంటే మనకి న్యాచురల్ లుక్ వస్తుంది. ఇంప్రూవ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉంటాం. అదే మనకి మేకప్ లో అయితే కన్సీలర్ యూజ్ చేస్తేనే వీటి వల్ల టెంపరీగా మాత్రమే మనకి కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. సో వితౌట్ మేకప్ అనేది బయటకి వెళ్ళలేకపోతుంటారు మేకప్ ఎక్కువగా వేసుకునే వాళ్ళు. సో నెక్స్ట్ స్కిన్ డ్యామేజ్ అండి. స్కిన్ కేర్ ఫాలో అవడం వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ అనేది అస్సలు ఉండదు. లేకపోతే ఉన్నా కూడా చాలా మినిమల్ గా ఉంటుంది. బట్ మేకప్ వేసుకునే వాళ్ళకి ఏంటంటే డ్యామేజ్ అనేది చాలా ఉంటుంది. ఎలాగంటే వాటి వల్ల మేకప్ వల్ల ఏంటంటే యాక్ని ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అలాగే డల్ స్కిన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే స్కిన్ కేర్ లేనిదే మేకప్ యూజ్లెస్ లాంటిదండి. ఎందుకంటే మనం స్కిన్ కేర్ ఎలాంటిదైనా ఫాలో అవ్వకపోతే మన స్కిన్ గ్లో అనేది లేకపోతే మీరు ఎంత మేకప్ వేసినా వేస్ట్ అవుతుంది. అదే మనకి డైలీ స్కిన్ కేర్ ఫాలో అవుతూ హెల్దీ స్కిన్ కానీ ఉంటే మేకప్ తక్కువ వేసినా కూడా గ్లో అనేది చాలా బాగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు నా ఒపీనియన్ లో ఏంటి అంటే స్కిన్ కేర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి. డైలీ స్కిన్ కేర్ క్లెన్సింగ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే మేకప్ స్పెషల్ అకేషన్స్ కి మాత్రం, అలాగే మీటింగ్స్ కానీ ఇది బ్యాలెన్సింగ్ చేస్తూ స్కిన్ కేర్ అనేది హెల్దీగా ఫాలో అవుతూ ఉంటుంటే మీకు లుక్ కూడా చాలా ఫ్యాబులస్ గా కూడా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే స్కిన్ కేర్ మాత్రం ఎక్కువగా ఫాలో అవుతూ ఉండండి. మేకప్ అనేది అకేషనల్ గా మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువగా ఫ్రీక్వెంట్లీగా అయితే మేకప్ అనేది యూజ్ చేయొద్దు. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.